Let's turn our Bibles to the book of 1 Corinthians chapter 9 verse 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. Everybody runs in the race to win the prize. ప్రతి ఒక్కరు కూడా బహుమానం పొందాలనే పరిగెడుతూ ఉంటారు. The prize here is salvation. ఇక్కడ ఈ యొక్క పందెపు రంగంలో బహుమానం ఏమిటంటే రక్షణ. Running the race is to preach gospel. పందెపు రంగంలో అనేక పదము దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే దేవుని సువార్త ప్రకటించడం. Spiritually, as many as runs will win the prize. మనం ఎంత పందెపు రంగంలో పరిగెడితే అన్ని ఆత్మలు మనము రక్షించగలం. The athlete exercises his body to win the prize. Those who are in the Christ will win the prize. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు బహుమానాన్ని పొందుకుంటారు. We need to exercise our spiritual life to win the prize. మనము ఈ యొక్క ఆత్మీయ స్థితిని మన ఆత్మని దేవునిలో తరబేదు పొందుకొనివ్వాలి. Let's turn our Bibles to the book of 1 Corinthians itself, chapter 9 verses 25 and 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలోనే 25, 26 చదువుదాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. Everyone has to be trained perfectly to work for God's kingdom. మనందరం కూడా దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు సరైన విధంగా మనం పని చేయాలి. No Christian will work for God aimlessly. I see many Christians and many leaders, they have aimless days, aimless Sundays, aimless years. చాలా మంది క్రైస్తవులు సేవకులు కూడా వాళ్ళ గురు లేకుండా పరిగెడుతూ ఉంటారు. Those who have suffered for Christ for a cause will receive reward from God. మన గురు నుంచి మనం దేవుని పట్ల మనము ఉంటే దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. It took 40 years for them to travel to enter into the promised land. Is it because of Moses or because of Israelites? వాళ్ళ 40 సంవత్సరాల అరణ్యంలో ఉండడానికి కారణం మోషేనా లేకపోతే వాళ్ళ యొక్క స్వభావం? Let's turn our Bibles to the book of Exodus chapter 32 verse 10, 11, 12, 13, 14. When God said that I will bless your nation, I will increase you, I will make you a great nation, Moses was not happy. దేవుడు మోషేతో నీ జనమును నేను అభివృద్ధి చేస్తాను, నేను గొప్పవానిగా చేస్తానని చెప్పినప్పుడు మోషే ఇక్కడ ఆనందపడలేదు. Moses was not happy when God said that I will destroy them and I will make you a great nation. వాళ్ళందరినీ కూడా నాశనం చేసి నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పినప్పుడు మోషే సంతోషపడలేదు. I want to tell you one example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. There was a couple living near sea shore. ఒక దంపతులు సముద్రం ఒడ్డున నివాసం చేస్తున్నారు. The father and the son went into the water for fishing. తండ్రి కుమారుడు కూడా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు. The son is on the seashore but the father went inside. ఆ యొక్క తండ్రి లోనకి వెళ్ళాడు కానీ కుమారుడు మాత్రం ఒడ్డున నిలబడ్డాడు. The father put his fishing net into the waters to catch the fish. తండ్రి వలను వేసి చేపలు పట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Then he was unable to pull out because the heavy thing have caught by the fishing net. ఆ వల వేయగానే ఏదో అడ్డడం జరిగింది కాబట్టి ఆ వలను లాగలేకపోతున్నాడు. He thought it was a big fish, so he told to his son. తండ్రి ఏమనుకున్నాడు అంటే ఏదో పెద్ద చేప పడిపోయిందని అనుకున్నాడు. Son, go and tell to your mother that ask her to stop everyone coming here, otherwise they will ask for a share. కొడుకుతో ఏమన్నాడంటే వెళ్ళి తల్లికి ఇక్కడ పెద్ద చేప పడిందని చెప్పు, ఎవరు ఇక్కడ రాకుండా చూడమని చెప్పు, ఎందుకంటే ఎవరైనా వచ్చి చూస్తే వాళ్ళు దీంట్లో భాగం అడుగుతారు. So the son went to the mother and told everything. ఆ యొక్క కుమారుడు వెళ్ళి తల్లికి చెప్పి ఉన్నాడు. The mother planned, she came outside and shouted on the other woman, where is my blue saree, red saree, green saree that I have dried here? వెంటనే ఆవిడ ఒక ఆలోచన వచ్చింది. కుమారుడు ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరినీ కూడా తన వైపు కొంచెం మలుచుకోవాలని, నేను ఇక్కడ పెట్టిన సారీ ఏమైంది, ఎర్ర సారీ పెట్టాను, బ్లూ సారీ పెట్టాను, ఏమైందని అడగడం జరిగింది. I have lost some of my utensils in my house, where are they? You took them. చాలా నా ఇంట్లో కూడా వస్తువులు పోయే, ఎవరు తీశారని అడుగుతుంది. She started accusing that woman.
అంటే వెంటనే తన పొరుగు ఉన్న ఒక స్త్రీని ఏం చేస్తుందంటే ఆ యొక్క నిందని ఆమె మీద వేస్తుంది. Very soon the village leaders and the people came and they started searching that other woman's house, whether the utensils and the saree was in the house or not. ఎవరి మీదైతే నింద వేసిందో ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వీళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా నెతకడం ప్రారంభించారు. Then they noticed nothing. She had not stolen the other woman's things. వెంటనే వాళ్ళ ఇంట్లో నెతకగానే వాళ్ళకు కూడా ఏమీ దొరకపోయేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్త్రీ ఆ దొంగతనం చేయలేదని నిర్ధారణకు వచ్చారు. Then they understood that this woman is falsely accusing her. గ్రామస్తులందరూ ఏమనుకున్నారంటే అనవసరంగా కావాలని ఈ స్త్రీ ఆ స్త్రీ మీద నింద వేస్తుందని అనుకున్నారు. So the judgment was given to that woman is she has to work in the other woman's house for free for a month. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క నింద వేసింది కాబట్టి ఆ స్త్రీ ఈ యొక్క స్త్రీ ఇంట్లో ఒక నెల రోజులు ఏ డబ్బు తీసుకోకుండా పని చేయాలని వాళ్ళు శిక్ష విధించారు. Meanwhile, this father went to the waters because he was unable to pull up the fishing net. ఈ యొక్క తండ్రి మాత్రం ఆ యొక్క వలని లాగలేకపోతున్నాడు. So the father went into the waters to check. వెంటనే సముద్రంలో దూకి ఆ తండ్రి ఏం చేశాడంటే ఏటి అడ్డం పడిందని కింద నెలని చూడడం జరిగింది. Then he noticed that the fishing net was stuck between two rocks. వెంటనే ఏం గ్రహించాడంటే రెండు రాయిల మధ్యన ఆ యొక్క వల చెక్కబడడం చూసి ఉన్నాడు. When he started going near to the fishing net, near to the hook, he was struck by the rock. వెంటనే దాన్ని తీసే ప్రయత్నంలో ఏమైందంటే ఆ యొక్క రాయి బుర్రకు తగలడం వల్ల తనకి గాయమైంది. It is not fish, it is rock. చేప కాదు కానీ అది రాయి. Then he came home. వెంటనే ఇంటికి వచ్చాడు. Wife told what have happened, and this husband told to the wife what have happened. వెంటనే ఈ స్త్రీ తన యొక్క భర్తకు చెప్పింది ఏమైందో, భర్త కూడా ఏమైందో ఆ స్త్రీకి చెప్పాడు. When doing God's work, Moses was not selfish. మోషే దేవుని సేవ చేయడంలో ఎక్కడ కూడా స్వార్థం కనబరచలేదు. God said, I will destroy them and I will make you a great nation. దేవుడు ఏమన్నాడంటే నేను వాళ్ళని నాశనం చేసేస్తాను, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తానన్నాడు. But Moses said to God that remember what you have promised to the Abraham, to Isaac and Israel. వెంటనే ఆ యొక్క సేవకుడు మోషే ఏం ప్రార్థన చేశాడంటే ఒక్కసారి అబ్రహాముని ఇస్సాకుని ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకో, వాళ్ళకు నువ్వు చేసిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. Also Moses said that the Egyptians may think that you brought these people here to destroy. అదే విధంగా దేవునికి ఏమని ప్రార్థన చేశాడంటే ఐగుప్తు ప్రజలు కూడా నువ్వు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది చంపడానికి అని వాళ్ళు అనుకుంటారని చెప్పి ఉన్నాడు. In the book of Exodus chapter 32 verse 32, Moses says to God, నిర్గమకాండం 32 వచనం చూసినట్టయితే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనేలా నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. Moses is praying instead of Israelites to forgive them. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను క్షమించమని మోషే ప్రార్థన చేస్తున్నాడు. And he said to God, if you don't forgive them, blot me out of the book you have written. నువ్వు గాని క్షమించలేదు అంటే నా యొక్క పేరుని ఏ గ్రంథంలో అయితే రాసి వేసావో దాన్ని తుడిచివేయు అని ప్రార్థన చేశాడు. Moses and Joshua were designed by God to do God's work, to lead God's people into the promised land. మోషే అదే విధంగా యెహోషువ దేవుని ప్రజల్ని ఆ వాగ్దాన భూమిలో చేర్చడానికి వాళ్ళు ఏర్పరచబడ్డారు. No doubt that they have lost the physical enjoyment, physical pleasures in that life. ఈ సేవ చేయడం ద్వారా వాళ్ళ వ్యక్తిగత ఆనందాన్ని, ఈ శరీరక ఇచ్చలను వాళ్ళు కోల్పోయి ఉండవచ్చు. But they have fulfilled God's will. కానీ వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. Paul says that to the weak I became weak to win the weak. పౌలు ఏమంటాడంటే బలహీనులకు నేను బలహీనులుగా ఉన్నాను. I have become all things to all men so that any possible means I may save some. అన్ని విధములుగా నేను ఇతరులు ఎలాగ ఉండాలో అలాగుండి నేను వాళ్ళని రక్షించడానికి చూశానని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. He became weak for the sake of gospel. బలహీనుని రక్షించడానికి తను కూడా బలహీనుడుగా ఉన్నాడు. Paul humbled himself for the sake of gospel. దేవుని యొక్క సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం తను తాను తగ్గించుకున్నాడు పౌలు. Paul suffered for the sake of gospel. దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్య కొరకు ఎంతో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. For the sake of gospel, Paul has started the race. దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్య కొరకు తాను ఆ యొక్క పందెపు రంగంలో పరిగెత్తడం ప్రారంభించాడు. Many people need power, money to do God's work than righteous life, than spiritual life. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క సేవ చేయడానికి నా ధనము కావాలి, మనిషి బలము కావాలి అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలు మాత్రం
నీతిని ఆధారం చేసుకుని, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. And again he says, I beat my body and make it my slave. He says that after preaching gospel to others, I may be disqualified for the prize. పౌలు ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తితో దేవుని సేవ చేశాడంటే, ఒకవేళ మీ అందరికి నేను ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని తన శరీరాన్ని నల్లగొట్టుకుని దేవునికి లోపరుచుకుంటూ సేవ చేశాడు. So for that sake he beat his body every day and make it his slave. అందుకే తను ఆ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ దేవుని పరిచర్య చేయడం జరిగింది. Opportunities will be made if you are ready. అవకాశాలు అన్నవి దేవుడు ఇస్తాడు ఎప్పుడంటే నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు. Don't hide your delay under God's time. నీ యొక్క ఆలస్యాన్ని దేవుని యొక్క ఆలస్యంగా చేయకండి. Run the race that God has given to you. Whatever the enemy has planned bad, God turned into good. ఏదైతే అపవాది నీ కొరకు కీడును చేయాలని చూశాడో దాని నుంచి దేవుడు నీకు మేలు చేశాడు. Pick up the call and get ready to win the race. దేవుని యొక్క పిలుపుని అందుకొని నువ్వు పందెపు రంగంలో పరిగెట్టడం ప్రారంభించు. There is a time for everything. ప్రతి దానికి సమయం కలదు. God made everything in its perfect time. దేవుడు ప్రతి దాన్ని కూడా తన చిత్తానుసారంగా మంచి సమయం అందు దేవుని కార్యాలు చేస్తూ ఉంటాడు. There is no delay in his actions. దేవుని యొక్క పనిలో ఆలస్యం అంటూ ఉండదు. Things which are made in a short period have less value than the things which took time to make. ఏదైతే మనం తక్కువ కాలంలో పొందుకుంటామో అది మనకి ఎక్కువ విలువనివ్వదు. ఏదైతే ఒక కార్యం ఆలస్యం జరుగుతుందంటే ఒక గొప్ప కార్యం, ఒక విలువైన కార్యం జరగబోతుందని దాని అర్థం. Simple things are made easily. సాధారణ విషయాలు చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి. Best things takes time. కానీ అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. Saul has become king in an easy process and in a short period of time. సౌలు చాలా సులభంగా చాలా కొద్ది కాలంలో రాజు అవడం జరిగింది. After anointing as a king over Israel, David suffered a lot. కానీ దావీదు జీవితంలో చూసినట్టయితే అభిషేకింపబడిన తర్వాత కూడా తను ఎన్నో శ్రమలు అనుభవించాడు. God says to Samuel that I am grieved that I made a Saul as a king over my people. దేవుడు పశ్చాత్తాపడతాడు సౌలుని రాజుగా చేసినందుకు. The promise of God will be fulfilled if you keep his will, if you keep his word in your heart. ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దేవుని యొక్క మాటను, దేవుని వాక్యాన్ని ఉంచుకుంటావో దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడతాయి. Solomon's kingdom was divided because of his disobedience. సొలొమోను యొక్క రాజ్యము విడిపోయింది ఎందుకు అంటే తన యొక్క అవిధేయత వల్ల. See, run the race to win the prize. పందెపు రంగములో మనం బహుమానం పొందుకోవడానికి మనం పరిగెత్తాలి. Run like a man who wants to win the prize. ఎలా పరిగెత్తాలంటే నేను బహుమానం పొందుకోవాలని ఒక ఉత్సాహంతో, కోరికతో పరిగెట్టాలి. Preach gospel to win the souls. అదే విధంగా మీరు సువార్తను ప్రకటించేటప్పుడు నేను ఆత్మను రక్షించాలనే ఒక ఆతృత, ఆసక్తి కలిగి మీరు ముందుకు వెళ్ళాలి. Work for God's kingdom till your last breath. మీ యొక్క ఆఖరి తుది శ్వాస వరకు కూడా మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మానవేయవద్దు. May God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక.